టీవీ మీదే, చంద్రబాబు నాయుడు అన్ని మీదే. చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు. చంద్రశేఖరరావు గారు కాదా? కాదా శిష్యుడు చంద్రశేఖరరావు కాదు కదా. పనికిరాని పని. మీరు చేస్తే సంసారం, మేము చేస్తేనేమో వ్యభిచారం. మీరు మాత్రం మంచి కార్యక్రమం కోసం కరెక్టేనా? అదే జరిగిందా? మీరన్నా చెప్పాలి. అదే జరిగిందా? వారు ఆ టీడీపీ పార్టీలో సభ్యుడిగా ఉండి అక్కడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయి కలిసి ఈ మాట వ్యాఖ్యలు చేశారు. అక్కడ టీడీపీ పార్టీకి ఆ సభ్యత్వానికి, ఆ శాసనసభ సభ్యత్వానికి, టీడీపీ వాళ్ళు వచ్చిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడైనా ఇట్లాంటి సందర్భాలు మనం చూసినామా? చూడలేదు కదా. ఆ శాసనసభలో అంటే ఆ పీరియడ్లో ఉన్నారు కాబట్టి, ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి గౌరవంగా వెళ్ళి సార్ మీరు నాకు మంచి చేశారు అని చెప్పి రావడం నేను చేసిన తప్పు. అంతేనా? ఏంటి ఇప్పుడు బయటికి వచ్చి మీలాగా ఈడ చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు అని ఒక మాట వాడారు చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు ఆ మాట నేను వాడదలుచుకోలేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు ఐటీ విషయంలో. అదే వాడదలుచుకోరు, ఐటీలో కాబట్టి వాడదలుచుకోలేరు. వద్దు మేడం నేను మాట్లాడాను ఇక ఒకటే కాబట్టి మాట్లాడదలుచుకోలేరు. సెకండ్ పార్ట్ లో వాట్ ఈస్ దిస్ మేడం? ఒక్కసారి ఓపిక ఉంటది మనిషికి, ప్రతిసారి ఏంది ఇది? ఇది ఎంతవరకు చర్చలో పాల్గొనడానికి వారికి ఇష్టం లేకపోతే పాల్గొనొద్దని చెప్పండి. ఏంటిది ప్రతిసారి నాకు తెలియక అడుగుతా. చెప్పండి. ఇప్పుడు వారు ఏంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగా చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అంటే ఆ మాట మాట్లాడి, అంటే అవకాశం ఇచ్చినటువంటి వారిని ఏ మాట అంటే ఆ మాట మాట్లాడితే మంచిది. అట్లా కాకుండా మనం ఏమి సరే వారి వల్ల మనకు చెడు ఎంత జరిగిందో జరిగింది, జరిగిన చెడు మనకు అవసరం లేదు, మంచి గురించే మాట్లాడదాం అనుకుంటే మాత్రం తప్పు. ఏంటిది? మీరు ఏం చెప్పాలనుకుంటారు? భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి విద్వేషాలనే చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు మేము గతంలో చెప్పిన మాట ఏంటి? ఎంపీ ఎన్నికల్లో చెప్పినాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పినాం. ఏం చెప్పినాము? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, కేవలం బీజేపీ పార్టీకి లాభం చేకూర్చడానికి, వాళ్ళకి ఎన్నికల్లో మంచి చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో నుంచి తప్పుకుంటుంది అని చెప్పినాం. ఆ రోజు మీరు ఇదే వేదిక పైన మీరే మీ సమక్షంలోనే నేను చెప్తే వీళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదు కాదు మీరు ఆడలేక మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారే చెప్పిండ్రు కదా. ఇంకా వారు చెప్పిన మాటను కూడా మీరు కాదంటే ఎట్లా? మీరు కాదంటారేమో కానీ రాష్ట్ర ప్రజలు అవుననే అంటున్నారు. నేనేమంటున్నా మేడం, ఈరోజు మేము ఆ రోజు కూడా చెప్పినాం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా పనిచేస్తుంది, దయచేసి కొంచెం సోయితోనే పనిచేయండి. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా నిర్ణయాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ సభకు రావాలి అని అంటే మీరు ఏవేవో మాట్లాడినరు. ఏంటి? స్థాయి లేదు, స్థానం లేదు, కేసీఆర్ ఇక్కడ, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అనేవో మాట్లాడినరు. ఆ రోజు మీరు మేమేమంటే మన 50 లక్షల బ్యాగ్ ఇచ్చి దొరికిపోయిన దొంగ మీ రేవంత్ రెడ్డి, ఆయనతోనే మేమేంది వచ్చి మాట్లాడేదంటే అయ్యా నేనేమంటలేను. మీ పార్టీలో మీ పార్టీ సభ్యత్వం పై నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఏమన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏం దొంగ అన్నారు? పాస్పోర్ట్ దొంగ అని అన్నారు. మరి వారు నేనేమంటలేను, ఈ మాట నాకు సంబంధం లేదు. ఈ మాట పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఈ మాట అని చెప్పారు. మరి ఆ మాట మాట్లాడినప్పుడు వారు ఏమవుతారు? కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు మేము ఆ రోజు చెప్పినాం, మీరు తెలంగాణ సోయి లేకుండా పనిచేస్తున్నారు అన్నప్పుడు మీరు మమ్మల్ని ఒప్పుకోలేదు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మీడియా చిట్ చాట్లకు వచ్చి ఏమన్నారు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా మాట్లాడుతుంది అన్నారు కదా. మౌనం అర్ధాంగీకారమే కదా. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఆయనని ఈయనని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలనుకుంటున్నారు, రాయబారానికి ఎవరో పంపించారు అని మాట్లాడుతారు. రాయబారానికి పంపించడానికి వారేమి ఈటల రాజేందర్ గారో లేకపోతే మరొకరో వినోదరావు గారో మరొకరో కాదు. తన స్వయాన తన సొంత కూతురు తన రక్త మాంసాలు పంచుకొని పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి వేరెవరో వెళ్ళి రాయబారం చేయడం ఏందండి? ఒక మాట అమ్మ కవిత నువ్వు ఇక్కడ నేను మాట్లాడితే ఏంటి అంటే అయిపోతుంది కదా. నువ్వేం మాట్లాడకు, రామన్ వచ్చినాక మాట్లాడితే ఏంది పంచాయతీ అని చెప్పి మందలించాల్సింది లేదా ప్రేమతో చెప్పాల్సింది. సార్ మీరు చేయకపోతే మాకేం సంబంధం లేదు, మీరు చేసినా మాకు అభ్యంతరం లేదు, చేయకపోయినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటి? మౌనం అర్ధాంగీకారం. సహచర రాజకీయ పార్టీగా మీ పైన మీ కూతురు, మీ పార్టీ సభ్యురాలు, మీ కూతురు అంటలేను నేను, మీ పార్టీ సభ్యురాలు చేస్తున్నటువంటి ఆరోపణల లేకపోతే అవే ప్రామాణికాలు మాకు తెలియదు. వారు అవి చెప్తున్నప్పుడు దానిపైన సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలకి. ఇంతకుముందు మీరే అన్నారు, మీరేమైనా తప్పు పోతున్నప్పుడు, తప్పు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మేము ఇంటర్ఫియర్ అవుతామన్నారు. మరి ఇక్కడ మీరే నాకు వచ్చి ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారి దగ్గర ఎందుకు ఇంటర్ఫియర్ అవుతలేరనే కదా మేము ప్రశ్నగా అడుగుతున్నాము. అయితే ఇంతకుముందు ఏమన్నారు? మేము పెళ్లిళ్లకు శుభకార్యాలకు మాత్రమే కలిసినాము, వేరే దగ్గర కలవాలి. మేడం మనం ఇదే వేదిక పైన ఇదే రాష్ట్రంలో చాలా
చార్లు మనం పత్రికలు వచ్చారు ఏంటి హరీష్ రావు గారు షామీర్పేటకి వెళ్ళి ఈటల రాజేందర్తో కలిసిరారు గతంలో ఓ 2-3 నెలల కన్నా ముందు వార్త ఇది. మరి ఆ రోజు హరీష్ రావు గారు ఇంకా ఖండించలేదు కదా. అయితే ఈ రోజు హరీష్ రావు గారు వచ్చి నేను కలవలేదు అని అన్నారు. హరీష్ రావు గారు మొత్తం రాజకీయాలు మొత్తం నిజాలే చెప్పారు. ఇప్పటి వరకు అబద్ధాలే చెప్పలేదా? టీఆర్ఎస్ పార్టీ మొత్తం నిజాలే చెప్పిందా? హరీష్ రావు గారు వచ్చి లేదు నేను కలవలేదు అన్నంత మాత్రాన ఎందుకు మేము నమ్మాలి? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఒక వ్యాఖ్య చేసినారంటే ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోయింటే ఆ మాటను వచ్చి మీడియా ముఖంగా చెప్తుండే. కాబట్టి ఈరోజు మేము పెళ్లిలకో శుభకార్యాలకో లేకపోతే అధికారికమైనటువంటి కార్యకలాపాలను కలుస్తేనే మీరు మా పైన నానా అబండాలు వేసినటువంటి మీరు డికే అరుణ గారు రేవంత్ రెడ్డి గారు అధికారికమైనటువంటి కార్యక్రమంలో మహబూబ్నగర్లో ఒక వేదిక పైన కలిసిరు. దానికి మీరేమన్నారు? అదో చూసావా గతంలో ఉన్నటువంటి బంధాల చేత కుటుంబ నేపథ్యం విధంలో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారని మీరు మమ్మల్ని అనలేదా? బడే బాయ్ చోటే బాయ్ ఎక్కడన్నారు? ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారా? మళ్ళీ మీరు మితవాదానికి పోవద్దు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అని అనొద్దు. ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని అనలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికారికమైనటువంటి కార్యక్రమంలో అక్కడ కూర్చున్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి అన్నారు. బీజేపీ పార్టీ నాయకులను ఉద్దేశించి అనలేదు. బీజేపీ పార్టీ మాకు సహకరించాలి అన్నారా? కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలన్నారా? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఒక్కటే అధికారంలో ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదా? జనసేన పార్టీ అధికారంలో లేదా? నితీష్ కుమార్ గారి సర్కారు అధికారంలో లేదా? వీళ్ళంతా అలయన్స్లోనే ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే మేము అధికారికమైన కార్యక్రమాలలో అధికారికంగా ప్రజలకు సంక్షేమం గురించి మాట్లాడితేనే మీరు మమ్మల్ని నానా మాటలు అంటారే. కానీ మీరు మాత్రము విడిపోయేటప్పుడేమో నానా మాటలు అనుకొని విడిపోతారు, బద్ధశత్రువులాగా నటిస్తారు. కానీ మీ వరకు వచ్చేసరికి మిమ్మల్ని ప్రశ్నలు అడిగేసరికి మీరు ఒకటైపోయి మీరు కలిసి బయటకు వచ్చి వెళ్ళలేదు, మేమేం కలగలేదు, మేమేం మాట్లాడుకోలేదు అంటే మేము నమ్మాలి. ఏంటి అంటే శుభకార్యాలకు కలిసినాము, చావులకు కలిసినాము అని మీరు చెప్తే మేము నీతులు చెప్తే మేము నమ్మాలి. ఎట్లా అవుతుంది? మరి ఏమీ లేకుండా పార్టీ విడినంత మాత్రాన బద్ధ శత్రువులం ఏం కాదు. శరత్ కుమార్ గారి విషయంలో అదే జరిగింది అని కదా చెప్తాను. శరత్ కుమార్ గారి విషయంలో ఎట్లా జరిగింది? ఎన్సీపీ పార్టీ అధికారికంగా ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు రెండు కార్యవర్గాలు కూర్చొని అలయన్స్లకు వచ్చినాం మేడం. మేము ఇట్లా దొంగచాటుగా కలవలేదు, ఇట్లా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కలవలేదు. మరి మీరు పార్టీలుగా కలుస్తున్నారు. మేము కూడా గదే అంటున్నాము. శరద్ పవార్ గారు మేము కలిసిన ఇదే ఫార్ములా కదా మీరు వాడుతున్నది. మరి ఇప్పుడు మేము కూడా గదే ఫార్ములా అంటున్నాం కదా. ఈటల రాజేందర్ గారు ఎక్కడున్నారు? బీజేపీలోనే ఉన్నారు కదా. హరీష్ రావు గారు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుస్తున్నాయని కదా మేము అంటుంది. మీ ఫార్ములానే మీద మాట్లాడుకుందామా? మీ ఫార్ములా మీద మాట్లాడదామా? ఊహాగానాల మీద మాట్లాడదామా? ఊహాగానాల మీద మాట్లాడదామా? చాలా మాట్లాడచ్చు, నేను కూడా మాట్లాడతా చాలా విషయాలు. ఇప్పుడు అక్కడ జరిగిందా లేదా నువ్వు ధృవీకరించకుండా వాస్తవమా కాదని చెప్పకుండా దాని మీద నువ్వు చిలవల పలవని మాట్లాడతాను. ఈ చిలవల పలవలు ఆపితే మంచిగా ఉంటది. ఈ చిలవల పలవ నుంచి వాళ్ళ తర్వాత నిజంగానే వాళ్ళు కలిసి ఉంటే మీరు అన్నది ఓకే అనుకోవచ్చు. నేనేమంటలేను కలిసారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇలాంటి ఊహాగానాలు ఎంతవరకు కరెక్ట్? అట్లా కాదు మేడం. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కాదన్నారు. దానికి వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంది? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. ఎన్సీపీ కలవలేదా? కాంగ్రెస్ కలవలేదా? కాదు అని మేము ఎందుకు అనుకోకూడదు అంటున్నా. నేను కూడా కదే అంటున్నా. నేను కూడా కదే అంటున్నా. అయినట్టే చెప్తున్నావు కదా నువ్వు మొత్తము. నేనేమంటున్నా కాదు అని ఎందుకు అనుకోకూడదు అని నేను అంటున్నా. నేను అయ్యింది ఇగో జరిగిందని ఏమంటలేను. కాకూడదు అని ఎందుకు అనుకోకూడదు అని అంటున్నా. నేను ఎందుకు అనుకోకూడదు? ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తదు? ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్న కదా. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్న కదా మేడం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నగా ఎందుకు అడగకూడదు అంటే అడగకూడదా? మీరు ఏమైనా డిక్టేటర్షిప్ రాస్తున్నారా? మీరు చెప్పిన ఫార్ములాకే మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు. మీరేమన్నారు? ఎన్సీపీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చెప్పారు. నేను కూడా కదే చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? కాబట్టి నేనేమంటున్నా, ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే అంతర్గతంగా ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు ఈ వార్త గుర్తుండే ఉండాలి. మల్లారెడ్డి గారు ఈటల రాజేందర్ గారు చూసి అన్నా నువ్వు సీఎం అవుతావే అని అన్నాడు. అంటే వారొక మంత్రి, పార్టీలో వారొక మంత్రిగా వారికి ఎంత ఇన్ఫర్మేషన్ లేకపోయింటే ఈ పార్టీకి ఆ పార్టీకి ఈ వ్యక్తులకు ఆ వ్యక్తులకు ఎంత అనుబంధం అన్యాయమైనటువంటి స్నేహ సంబంధాలు లేకపోతే ఎందుకు మల్లారెడ్డి గారు వచ్చి ఈటల రాజేందర్ గారు అన్న నువ్వు ముఖ్యమంత్రి అవుతావని అన్నాడు? అంటే ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారు అయితే మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కారు అన్నట్లే కదా. భవిష్యత్తులో అవుతారనేమో. అదే భవిష్యత్తు గురించి చెప్తున్నా. సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తర్వాత కల్వకుంట్ల తారక రామారావు గారు అనుకుందాము. పోని వారి తర్వాత మా తమ్ముడు గారు అయినటువంటి హిమాంశు గారు అనుకుందాము. అంటే వారు కారు అన్నట్టే కదా.
సో ఏంటంటే ఇక్కడ ఎక్కడో చోట వీరిద్దరి మధ్యలో కూడా స్నేహపూరికమైనటువంటి భావన ఉంది. అయితే శ్రీకాంత్ గారు మా శ్రీకాంత్ అన్న గురించి నేను మాట్లాడినప్పుడు మా శ్రీకాంత్ అన్న గురించి వారు చాలా ప్రేమ వెళ్ళబొచ్చిండ్రు, ఎందుకు చేయలేదు, ఎట్లా చేయలేదు అని. అన్న శ్రీకాంతాచారి గారు తల్లిగారు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. మొన్న కవితకి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ మీరు ఎందుకు శ్రీకాంతాచారి గారి తల్లికి ఇవ్వలేదు, లేదు దాసోజు శ్రవణ్ గారికి ఇచ్చినటువంటి స్థానాన్ని ఎందుకు వారికి ఇవ్వలేదు, మీరు ఇంకో టికెట్ కూడా ఎవరికో ఇచ్చారు కదా, ఆ టికెట్ అయినా ఎందుకు ఇవ్వలేదు? గతంలోనే సరే ఈ రోజు అంటే ఇట్లా ఉంది పరిస్థితి అనుకుందాం, గతంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో కనీసం కార్పొరేషన్ చైర్మన్ అని ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి మీరు ఏం చెప్తారు, మీరు ఏమైంది 250 గజాలు ఏమైనా అని అంటారు. అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు సార్, మీరు 10 ఏళ్ళు దాదాపు 4 సార్లు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చే అవకాశం ఉండే, దాదాపు 3 నుంచి 4 సార్లు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉండే. గదెందుకు చేయలేదంటే 250 గజాలు ఎవరికి కావాలి మేడం? శ్రీకాంతాచారి గారు చేసినటువంటి త్యాగానికి 250 గజాలు మాత్రమే సరిపోతుందా? ఎందుకు వారికి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి, క్యాబినెట్ పదవి కాదు, ఆ ర్యాంక్ ఆ హోదా ఉన్నటువంటి పదవి ఇచ్చి ఎందుకు వారి తల్లిగారిని గౌరవించొద్దు? అయితే ప్రజెంటేషన్ గురించి చెప్పాలి అన్నప్పుడు వారు ఏదో ఉండి దాని గురించి చెప్పాలి దీని గురించి చెప్పాలి అన్నారు. మేమేం ప్రజెంటేషన్ ఇస్తలేం, మీరు ఇస్తున్నారు ప్రజెంటేషన్. పోనీ వారిని అడగండి అని అంటున్నారు, వారిని డిమాండ్ చేద్దాం అంటే వారు ఇస్తున్నారు ఏమన్నా ప్రజెంటేషన్? మీరేమైనా ఇస్తున్నారన్న ప్రజెంటేషన్ 2వ తారీఖు? వీరు ప్రజెంటేషన్ ఇస్తలేరు. వీరు ప్రజెంటేషన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మేమేం చెప్పాలి అనేది మాకు తెలుసు, మేమేం చెప్పాలనే విషయం మీరు ఎట్లా చెప్తారు అనేది నేను చెప్పండి అని చెప్పలేదు, చెప్తే బాగుంటది అని అన్నా నేను. మీరు చెప్పాలి అని నేనేం చెప్పలే, అది కూడా చెప్తే బాగుంటది అని అన్నా నేను. అంటే మీరు చెప్పేటప్పుడు పూర్తి విషయాలు చెప్పాలి, సగం చెప్పకూడదు అన్నది దాని అర్థం. అయితే ఇప్పుడు ప్రజెంటేషన్ ఈ కాళేశ్వరం గురించే కదా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంది, ఈ కాళేశ్వరం గురించే కదా రేపు 5వ తారీఖు వచ్చి మీ వాదన వినిపించండి, మీరు ఏం చేస్తారో చెప్పండి అని కమిషన్ అడిగింది. ఏమన్నా అదే కదా, 5 తారీఖు 6 తారీఖు 7 తారీఖు ఈ దగ్గరలో ఉన్నదే కదా. మరి మీరు నివేదిక మీ వాదన వినిపించాల్సిన డేట్ దగ్గరలో ఉన్నప్పుడు మీరు సపరేట్గా వచ్చి మళ్ళీ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి చెప్పకనే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం వేసింది. ఏంటి ఇది మళ్ళీ బహిర్గతం కాదు కదా, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పిలిచే కదా మీరు ప్రజెంటేషన్ ఇస్తుంది. మళ్ళీ దీన్ని మీడియాను పిలుస్తున్నామని వింతవాదన చేయొద్దు. మీడియా వచ్చి ఆడేం చేసేది లేదు, మీరు చెప్పిన దాన్ని ప్రజలకు చూపిస్తుంది గంతే. ఆడ మీరు మీడియా అడిగిన ప్రశ్నలకు మీరేమాడ పెద్ద సమాధానాలు చెప్పేది లేదు. పైపెచ్చు మీడియా పైన నాకన్నా ఎక్కువ తెలుసా ఆయన, నేను మంత్రినా నువ్వు మంత్రినా అని చెప్పి మీడియా వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం మీరు చేయగలిగింది ఏం లేదు అంటే నువ్వు వానికి వీనికి కిరికిరి పెట్టాలని నీకేదో ఉన్నట్టుంది, అవన్నీ సరిపోవని మీరు వారిని బెదిరించడం తప్ప చేయగలిగింది. అయితే విషయం ఏంటంటే ఈ ప్రజెంటేషన్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా మేడం? ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఇంకా ఎక్కడైనా లూప్ హోల్స్ మనం కోసారిగా ఎక్కడైనా వదిలిపెట్టిన పాయింట్స్ ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గమో లేకపోతే నాయకులో ఎవరో ఒకరు దీంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే దాన్ని అడిషనల్ పేపర్ వీళ్ళు ఇచ్చేది ఆన్సర్ షీట్, అడిషనల్ షీట్ ఒక్కొక్కరికి ఇచ్చి మీ పాయింట్స్ కూడా చెప్పండి, రేపు పొద్దున మేము కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని వీళ్ళు చెప్తున్నారు. అయితే లాస్ట్ కన్నా ఒక మాట అన్నాడు, మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే భూమి స్వభావ రీత్యానో ఏదో ఇట్లా అయిపోతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులా మొదటి నుంచి ఉన్న ప్రశ్న ఏంటి, మీరు ప్రాజెక్ట్ చెప్పింది ఒక చోట కట్టింది ఇంకో చోట అనేది కదా ప్రధానమైనటువంటి మీ పైన ఉన్నటువంటి కేసు. దాని గురించి చెప్పమంటే ఎందుకు కూలికి పడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఏమి ఇది చేస్తలేరు కదా, మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని విచారణకు పిలిచి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఏం లేవు కదా. ఇక్కడ ఏంటి ఓన్లీ అభిప్రాయం మాత్రమే. సార్ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు, ఇది నిజమా కాదా అని కమిషన్ అడుగుతుంది. మీరు నిజమైతే నిజం అని చెప్పండి, కాకపోతే లేదు సార్ కాదు అని చెప్పండి. గింత దానికి వీళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీకి కోకితేకి కొబ్బరి చిప్ప దొరికిందని మరి ఇట్లానని ఒప్పుకోండి. కవిత గారి చేత కాంగ్రెస్ పార్టీయే లేఖ రాపించింది, కవిత గారి చేత కాంగ్రెస్ పార్టీయే ఇట్లా మాట్లాడిపించింది, కాంగ్రెస్ పార్టీయే అమెరికా ఉన్నటువంటి కవిత గారు ఇడికి వచ్చేలాగా చేసింది, ఇంక ఇవన్నీ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్న చెప్పమనండి. కవిత గారు కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతులు ఉందన్న చెప్పండి, అట్లనే ఒప్పుకోండి. దానికి నేను సమాధానం ఏం చెప్పాలంటే నేను చెప్తాం. మళ్ళా రాజనేత గారు చాలా టైం అయిపోయింది కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్? మిత్రుడు కాంగ్రెస్ పార్టీ మిత్రుడు అనేక విషయాల మీద హైపోతికేటెడ్ కామెంట్స్ చేసి, హైపోతికేటెడ్ అంటే